హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ పాయింట్ బై మధు. ఈరోజు వీడియోలో మనం జూలై 30th నుంచి ఆగస్ట్ 1st వరకు ఉన్న బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, కెనరా బ్యాంక్ వాజ్ మేజర్ లెండర్ టు స్టేట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అండ్ కార్పొరేషన్స్ ఫర్ 5th year in a row. రీసెంట్గా ఫైనాన్షియల్ ఇయర్ 23లో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్కి కార్పొరేషన్స్కి ఎంత అమౌంట్ లోన్స్ని ప్రొవైడ్ చేశాయి అనే దాని గురించి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో మాట్లాడారు. అందులో భాగంగా అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో కెనరా బ్యాంకు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి ఎక్కువ అమౌంట్ లోన్స్ని ప్రొవైడ్ చేసింది అని చెప్పారు. అది కూడా ఎన్నోసారి అంటే 5th year in a row, అంటే వరుసగా 5th time కెనరా బ్యాంక్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి ఎక్కువ అమౌంట్ లోన్స్ని ప్రొవైడ్ చేసిందని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 23లో అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కలిపి అంటే ఇండియాలో ఉన్న 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కలిపి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి ఎంత అమౌంట్ లోన్స్ని ప్రొవైడ్ చేశాయంటే 4.12 trillion రూపీస్ లోన్ అమౌంట్ని ప్రొవైడ్ చేశాయి. వాటిల్లో కెనరా బ్యాంక్ ప్రొవైడ్ చేసిన లోన్ యొక్క అమౌంట్ ఎంతంటే 1,87,813 crore రూపీస్ అమౌంట్ని లోన్స్ని కెనరా బ్యాంక్ ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఉన్న 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఓన్లీ కెనరా బ్యాంకు అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఫైనాన్షియల్ ఇయర్ 22తో కంపేర్ చేసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 23లో లోన్స్ని ఇంక్రీజ్ చేశాయి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి. మిగతా 10 బ్యాంక్స్ లోన్స్ని డిక్రీజ్ చేశాయి అని చెప్తున్నారు. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి లెండ్ చేసిన టాప్ 5 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏవంటే ఫైనాన్షియల్ ఇయర్ 23లో ఫస్ట్ కెనరా బ్యాంక్ 1,87,813 crore రూపీస్. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 70,142.5 crore రూపీస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 66,523.2 crore రూపీస్. బ్యాంక్ ఆఫ్ ఇండియా 25,147 crore రూపీస్. బ్యాంక్ ఆఫ్ బరోడా 15,706.8 crore రూపీస్. ఈ విధంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఉన్న టాప్ 5 బ్యాంక్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి లోన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ ఇయర్ 23లో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్కి ఎంత అమౌంట్ లోన్స్ని ప్రొవైడ్ చేశాయి అనే దాని గురించి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో మాట్లాడారు. అందులో భాగంగా కెనరా బ్యాంక్ అనేది ఎక్కువ అమౌంట్ లోన్స్ని ప్రొవైడ్ చేసింది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి, అది కూడా 5th year in a row అని చెప్పారు. అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కలిపి ఫైనాన్షియల్ ఇయర్ 23లో ఎంత అమౌంట్ లోన్స్ని ప్రొవైడ్ చేశాయంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి 4.12 trillion రూపీస్ అమౌంట్ని ప్రొవైడ్ చేశాయి. వాటిలో కెనరా బ్యాంక్ యొక్క అమౌంట్ ఎంతంటే 1,87,813 crore రూపీస్. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 22తో కంపేర్ చేసుకుంటే 11% ఇంక్రీజ్ అయింది కెనరా బ్యాంక్ ఇచ్చిన అమౌంట్ అనేది. అలాగే ఇండియాలో ఉన్న 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఓన్లీ కెనరా బ్యాంక్ అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే వాటి యొక్క లోన్ అమౌంట్ని ఇంక్రీజ్ చేసాయి ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. మిగతా 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ వాటి యొక్క లోన్ అమౌంట్ని డిక్రీజ్ చేశాయని చెప్తున్నారు. అలాగే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి లెండింగ్ ఇచ్చిన టాప్ 5 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏవంటే ఫస్ట్ కెనరా బ్యాంక్, సెకండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, థర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫోర్త్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫిఫ్త్ బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ వన్, రేజర్ పే లాంచెస్ మనీ సేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ ఫర్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఆఫరింగ్ సేవింగ్స్ ఆన్ ఓవర్సీస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్. రీసెంట్గా రేజర్ పే మనీ సేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఎవరి కోసం అంటే ఇండియన్ ఎక్స్పోర్టర్ కోసం. దీని మీనింగ్ ఏంటంటే రేజర్ పే అనేది ఒక పేమెంట్ గేట్వే ప్లాట్ఫామ్. మనం మనీని ఎవరికైనా సెండ్ చేసినప్పుడు అప్పుడప్పుడు థర్డ్ పార్టీవి ఓపెన్ అవుతుంటాయి పేజెస్. ఆ థర్డ్ పార్టీ పేజెస్ ఏం చేస్తాయంటే మన మనీని సేఫ్గా సెక్యూర్గా రిసీవర్కి సెండ్ చేస్తాయి. ఆ సేఫ్గా సెక్యూర్గా సెండ్ చేసే ఆ వేనే పేమెంట్ గేట్వే అంటారు. అలాంటి ఒక పేమెంట్ గేట్వేనే రేజర్ పే. ఇక్కడ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఏదైనా ఒక ఐటమ్ని ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు మనీని సెండ్ చేసినప్పుడు అక్కడ కూడా ఈ థర్డ్ పార్టీ పేజెస్ అంటే పేమెంట్ గేట్వేస్ ఓపెన్ అవుతాయి. అప్పుడు హిడెన్ ఛార్జెస్ ఫీజెస్ కలిపి చాలా ఎక్కువ మనీ పడుతుండేది. అలాంటి హిడెన్ ఛార్జెస్ ఏం లేకుండా మనీ ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి రీచ్ అయ్యే విధంగా మనీ సేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ అనే దాన్ని రేజర్ పే లాంచ్ చేసింది.
ఇది 160 కంట్రీస్లో యాక్సెసిబుల్గా ఉంటుందని రేజర్పే చెప్పింది. దీనివల్ల ఏ హిడెన్ ఛార్జెస్ ఉండవు ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి మనీ రీచ్ అవ్వడానికని రేజర్పే చెప్పింది. సో రీసెంట్గా ఇండియన్ ఎక్స్పోర్టర్స్ కోసం మనీ సేవర్ ఎక్స్పోర్ట్ అకౌంట్ని లాంచ్ చేసింది ఎవరంటే రేజర్పే. రేజర్పే ఇండియాలో ఒక పేమెంట్ గేట్వే ప్లాట్ఫామ్. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. నెక్స్ట్ వన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ స్విగ్గీ హ్యావ్ జాయింట్లీ లాంచ్డ్ ఏ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే స్విగ్గీ కలిసి ఒక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసాయి. ఆ క్రెడిట్ కార్డ్ యొక్క నేమ్ ఏంటంటే స్విగ్గీ హెచ్డిఎఫ్సి కార్డ్. ఈ కార్డ్ మాస్టర్ కార్డ్ పవర్తో ఉంటుంది అని చెప్పారు. అంటే కార్డ్ వెనుక వీసా, రూపే, మాస్టర్ కార్డ్ లాంటి నేమ్స్ ఉంటాయి కదా, అలాగే ఇది మాస్టర్ కార్డ్ పవర్డ్ అని చెప్పారు. ఈ కార్డ్ ద్వారా యూజ్ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి స్విగ్గీలో ఫుడ్ డెలివరీ కానీ గ్రోసరీస్ కానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు 10% క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పారు. సో రీసెంట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్తో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసిందంటే స్విగ్గీతో. ఆ కార్డ్ యొక్క నేమ్ ఏంటంటే స్విగ్గీ హెచ్డిఎఫ్సి కార్డ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండియాలో ఒక ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ట్యాగ్ లైన్ ఏంటంటే వీ అండర్స్టాండ్ యువర్ వరల్డ్. నెక్స్ట్ వన్, ఎల్ఐసి లాంచెస్ జీవన్ కిరణ్ టు ఆఫర్ లైఫ్ కవర్ విత్ ప్రీమియం రిటర్న్. రీసెంట్గా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జీవన్ కిరణ్ అనే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని లాంచ్ చేసింది. దీని గురించి తెలుసుకుందాం. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి అప్లై చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలంటే మినిమం 18 to maximum 65 years ఉండాలి. అలాగే ఈ పాలసీ కవర్ యొక్క పాలసీ టర్మ్ ఎంతంటే 10 years to 40 years. అలాగే మెచ్యూరిటీ పీరియడ్ ఎంతంటే మినిమం 28 years to maximum 80 years. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 18 years ఉన్నప్పుడు ఈ పాలసీ కవర్ తీసుకొని పాలసీ టర్మ్ 10 years అని పెట్టుకుంటే ఇది మనకు 28 years వచ్చే టైంకి ఈ పాలసీ కవర్ మెచ్యూర్ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే ఈ పాలసీ కవర్ సమ్ అజ్యూర్డ్ అంటే మినిమం ఎంత సమ్ వస్తుంది అంటే మినిమం 15 lakh rupees సమ్ వస్తుంది, మ్యాక్సిమం నో లిమిట్. అంటే ఇది మనం పే చేసే ప్రీమియం మీద బేస్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. సో రీసెంట్గా జీవన్ కిరణ్ అనే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని లాంచ్ చేసింది ఎవరంటే ఎల్ఐసి. దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే ఏజ్ మినిమం 18 to maximum 65 years ఉండాలి. పాలసీ టర్మ్ 10 years to 40 years. మెచ్యూరిటీ పీరియడ్ 28 years to 80 years. సమ్ అజ్యూర్డ్ మినిమం 15 lakh rupees, మ్యాక్సిమం నో లిమిట్. ఎల్ఐసి అనేది ఇండియాలో వన్ అండ్ ఓన్లీ పబ్లిక్ సెక్టార్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. దీన్ని September 1st, 1956 ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. అలాగే ఎల్ఐసి యొక్క ప్రెజెంట్ చైర్మన్ ఎవరంటే సిద్ధార్థ్ మోహంటి. నెక్స్ట్ వన్, మహీంద్రా అండ్ మహీంద్రా అక్వైర్స్ 3.53% స్టేక్ ఇన్ ఆర్బిఎల్ బ్యాంక్. రీసెంట్గా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆర్బిఎల్ బ్యాంక్లో 3.53% స్టేక్ని పర్చేస్ చేసింది. ఈ 3.53% యొక్క వాల్యూ ఎంతంటే 417 crore rupees. అంటే మహీంద్రా అండ్ మహీంద్రా ఆర్బిఎల్ బ్యాంక్లో 3.53% స్టేక్ని 417 crore rupeesకి పర్చేస్ చేసింది. సో రీసెంట్గా ఆర్బిఎల్ బ్యాంక్లో స్టేక్ని పర్చేస్ చేసింది ఎవరంటే మహీంద్రా అండ్ మహీంద్రా. ఎంత పర్సెంట్ స్టేక్ అంటే 3.53% లేదా 417 crore rupeesకి మహీంద్రా అండ్ మహీంద్రా ఆర్బిఎల్ బ్యాంక్లో స్టేక్ని పర్చేస్ చేసింది. ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. ఇది ఇండియాలో ఒక ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే అప్నోకా బ్యాంక్. నెక్స్ట్ వన్, ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సైన్ $295 million లోన్ అగ్రిమెంట్ టు అప్గ్రేడ్ స్టేట్ హైవేస్ ఇన్ బీహార్. రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బీహార్లో హైవేస్ అప్గ్రేడ్ చేయడానికి అంటే ఇంప్రూవ్ చేయడానికి $295 million లోన్ని ప్రొవైడ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకుంది. అంటే ఇప్పుడు బీహార్ యొక్క స్టేట్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $295 million లోన్ని ప్రొవైడ్ చేయబోతుంది. ఎందుకోసం అంటే బీహార్లో హైవేస్ని ఇంప్రూవ్ చేయడానికి. బీహార్లో ఉన్న 265 kilometers హైవేని ఇంప్రూవ్ చేయడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ లోన్ని ప్రొవైడ్ చేయబోతుంది. సో రీసెంట్గా ఏ స్టేట్ యొక్క హైవేస్ని ఇంప్రూవ్ చేయడానికి లేదా అప్గ్రేడ్ చేయడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్స్ని ప్రొవైడ్ చేయబోతుందంటే బీహార్ స్టేట్కి ఎంత అమౌంట్ లోన్ అంటే $295 million లోన్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ మనీలా ఫిలిప్పీన్స్లో ఉంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క మెంబర్ కంట్రీస్ ఏంటంటే 68. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మసత్సుగు అసుకావా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.